మేంగోదారోళ్ళమండి. హాయ్ అమ్ములు, అందరూ బాగున్నారా? నెక్స్ట్ మంత్ జూలై నుంచి నేను రోజు మీ ముందుకు రావడానికి ప్లాన్ చేస్తాను. అందరూ అడుగుతున్నారు, నానమ్మ మిస్ అవుతున్నాము, రావటం లేదు, కనిపించట్లేదు, మాట్లాడట్లేదు అంటున్నారు. వస్తానమ్మా ఇక ముందు ముందు. నాకు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. ఇక ముందు ముందు మీకు కనిపిస్తూనే ఉంటానమ్మా. కనిపించడానికే ప్లాన్ చేస్తాను. ఈరోజు ఒక విషయంతో మీ ముందుకు వచ్చేసానన్నమాట. అదేమిటనుకుంటున్నారు? నేరేడు పళ్ళు, అల్ల నేరేడు పళ్ళు. మా అబ్బాయి అల్ల నేరేడు పళ్ళు తీసుకొచ్చాడు. ఎంత బాగున్నాయి చూడండి, పెద్ద పెద్ద నేరేడు పళ్ళు భలే బాగున్నాయి కదా. ప్రొద్దుట నేను లేచి వచ్చేటప్పటికి బుట్టలో కడిగేసి పెట్టింది మా కోడలు. కడిగేసి పెట్టేటప్పటికి అవి చూస్తాడు, నేరేడు పళ్ళు ఎక్కడ వెలుగు తెచ్చావా అని. లేదు, మీ అబ్బాయి తీసుకొచ్చారు రాత్రి ఉంది. అబ్బా, నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి. మా అబ్బాయి పనస్తానులేని, నేరేడు పళ్ళని, నాకు ఇష్టమైనటువంటి అన్నీ కనిపిస్తే కారాపి కొని మమ్మీ నీకోసం అంటాడు. ఏమంటే పిల్లల దగ్గర నుంచి ఇంతకన్నా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయం కదా. పిల్లల దగ్గర నుంచి ఇంతకన్నా ఏ తల్లిదండ్రులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పిల్లల దగ్గర ప్రేమ ఉంటే పుట్టింటోళ్ళు మాట్లాడలేదనో, అత్తింటోళ్ళు మాట్లాడలేదనో ఏ ఆడదే కానీ బాధపడదు. మన బిడ్డలు మనకు ఉన్నప్పుడు పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు మాట్లాడలేదు అనేది అసలు భ్రాంతి ఉండదు. నాకైతే ఆడ మాట్లాడారు, వీళ్ళే మాట్లాడలేదు, ఏడు మాట్లాడలేదు, అస్సలు భ్రాంతి ఉండదండి. ఇరుగు మాట్లాడాలి, పొరుగు మాట్లాడాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వీళ్ళ దగ్గర కూర్చోవాలి అని ఏం ఉండదు. నా బిడ్డలు నా మనవలే నా ప్రపంచం. ఇంట్లో సంతోషం ఉంటే పొరుగింటికి వెళ్ళి కూర్చోం కదండి. ఇంట్లో సంతోషం లేనప్పుడే పొరుగింటికి వెళ్ళి కూర్చుంటారు కాసేపు. మన ఇంట్లో మనకి హ్యాపీనెస్ ఉన్నప్పుడు పక్కింటికి అస్సలు ఎవరు వెళ్ళరు కూడాను. నా ఉద్దేశం, నా ఒపీనియన్ మీతో చెప్పాను. ఎవరి ఉద్దేశాలు అవి. నాకైతే మా పిల్లల దగ్గర చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నా పిల్లలను చాలా బాగా చూసుకుంటారు. అక్కడ ఉన్న కూతురు కానీ ఇక్కడ ఉన్న కొడుకు కానీ చాలా బాగా చూసుకుంటాడు. నాకు చాలా సంతోషం. మనోళ్ళు బయటికి వెళ్తుంటే నానమ్మ రాకపోతే మేము వెళ్ళమంటారు. ఇంకా అంతకన్నా మహాభాగ్యం ఏముందండి. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు వస్తాను అన్న మనసులో ఉన్నా కూడా తీసుకెళ్ళే కొడుకులు కోడళ్ళు మనోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రాను అన్నా కూడా దెబ్బలాడి తీసుకెళ్ళే మనోళ్ళు, కొడుకు కోడలు, అల్లుడు కూతురు, ఇలా మనోళ్ళు వీళ్ళందరూ ఉన్నారంటే ఎంత సంతోషం. నేను అయితే అక్కడ యూకేలో ఉన్నా హ్యాపీగానే ఉంటాను, ఇక్కడ ఉన్నా హ్యాపీగానే ఉంటాను. నా ప్రపంచం వరకు నేను హ్యాపీగా ఉంటానండి. మీతోటి నేరేడు పళ్ళు షేర్ చేసుకుందారని వచ్చాను. నానమ్మ కనిపించట్లేదు, చాలా మిస్ అవుతున్నాం. చాలా మనోళ్ళు మనోరాళ్ళు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారు, నానమ్మ ఒక్కసారి కనిపించు, చూడాలని ఉంది, ఒక్కసారి మాట్లాడండి అని. అందుకని చెప్పేసి మీ ముందుకు వచ్చి ఈ రకంగా నేరేడు పళ్ళతోటి మీ ముందుకు వద్దామని చెప్పేసి ఇదొక అవకాశంగా ముందుకు వచ్చానంతే. అంతకు మించేయంగా చాలా సంతోషం అమ్మ. 4 రాష్ట్రాల్లో 10 కంట్రీల్లో నన్ను ఆదరిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ నాన్నమ్మగా మీరు అందరూ చల్లగా ఉండాలి. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, బాగుభాగ్యాలతో తొలుతూగుతూ ఉండాలమ్మా. నేరేడు పండు తినేస్తాను, మరి నేను టంట్ అయిపోతున్నాను. దీన్ని ముందు పెట్టుకుని మాట్లాడుతుంటే నాకు మాట రావటం లేదు. దీని మీదే ఉంది కన్నంతా దీని మీదే ఉంది. ఇది ఇష్టమైన ఫుడ్ ఎదుర్కొంటే పక్కడితో మాట్లాడబుద్ది ఇదండి. ముందు నేరేడు పండు నోట్లు వేసుకోండి. ఇంకొక స్టోరీ చెప్తా. సూపర్ అంటే సూపర్గా ఉంది. బెల్లం ముక్కలా ఉంది పండు. మా అపార్ట్మెంట్లో కూడా నేరేడు చెట్లు వేసాడు మా అబ్బాయి నా గురించి. భలే కాసి దంతపళ్ళే చక్కగా ఉండి తిని గింజలు చిన్న బ్యాగ్లో మట్టి పోసి గింజలు నాటాడు. చెట్లు వచ్చింది. అపార్ట్మెంట్లో 10-12 చెట్లు వేసాడు చుట్టూరు. 2 చెట్లు బాగా కాస్తున్నాయి నేరేడు చెట్లు. భలే అవుతే నాకు ఆ నేరేడు చెట్లు 2 మామిడి చెట్లు 2 నేరేడు చెట్లు బాగా ఎదిగినాయి మా పక్కనే. పారిజాతం చెట్టు కూడా పువ్వులకి పారిజాతం చెట్టు వేసాడండి. పారిజాతం పువ్వులు రోజు కృష్ణుడు పారిజాతం పువ్వులు పెట్టుకుని పాటలు పాడుకోవడం నాన్నకు అలవాటు అన్నమాట. ఈ నేరేడు గింజను అవుతే పాడేయొద్దమ్మా. ఎందుకంటే నేరేడు గింజ షుగర్ అది రానివ్వదు. ఇవి శుభ్రంగా తిన్న తర్వాత ఈ గింజలో కొంచెం వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసేసి 1 నిమిషం ఉంచి కడిగేసి తెల్లటి వస్త్రం మీద ఎండలో 4-5 రోజులు ఎండబెట్టండి. చాలా తొందరగా ఎండిపోతాయి గింజలు.
ఎండిపోయాక అవి పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకుని ఒక గాజు సీసాలో పోసుకుని రోజు 2 చిటికలు పౌడరు అన్ని నీళ్ళల్లో కలుపుకుని, వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో కలిపేసుకుని గొంతులో పోసుకుని ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగండి. షుగర్ 1 వీక్లో తేడా వస్తుంది. అనుభవపూర్వకం చెప్తున్నాను. నాన్నమ్మ ఇవన్నీ చేసుకుంటుంది ఇంట్లో. జీడి చెక్కలు కూడా, మామిడికాయలో జీడి వస్తుంది కదా, జీడి ఆవకాయ పెట్టినప్పుడు ఆ జీడి అంతా పడేయకుండా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ఇంత జీడిపొడు, ఇంత నేరేడు గింజల పొడు 2 కలిపి ఒక 1/2 స్పూన్ అవుతుంది. కొంచెం వాము వాటర్, 7 నీళ్ళు పోసుకుని గొంతులో పోసేసుకుని అప్పుడు ఒక గ్లాసు హాట్ వాటర్ తాగి వాకింగ్కి వెళ్ళడమో, నా ఇంట్లో నా కాలకృత్యాలు చేసుకోవడమో ఇలాంటివన్నీ చేసుకుంటాను. మరి చిన్న చిన్న చిట్కాలు 60 సంవత్సరాలు వచ్చాక అన్నీ చేసుకోవాలమ్మా. చిన్న చిన్న చిట్కాలు చేసుకోకపోతే శరీరం చెప్పిన మాట వినదు. వృద్ధాప్యంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. మన వృద్ధాప్యంలో మన బాడీకి మనమే డాక్టర్లు అవ్వాలి. నేను రోజు మెంతిపొడి కూడా వేసుకుని మీకు గ్యాస్ ప్రాబ్లము చెప్పాను. సోంబు, వాము, శుంఠి ఇవన్నీ వేసుకుని పౌడర్ కొట్టుకుని రోజు 1 స్పూన్ వేసుకుని తాగండి. గ్యాస్ ప్రాబ్లం ఎక్కడిదక్కడ వెళ్ళిపోతుందని షార్ట్లో చెప్పాను. మీరు పెద్ద వీడియోలో కూడా చూపెడతాను, చేసుకోండి. నేను ఇలాంటి పొడులన్నీ తాగుతాను. నాకు పొద్దుటే టిఫిన్ తినేయాలి, కాఫీ తాగేయాలి అది ఏమి ఉండదు. ఈ పొడులన్నీ తాగేసి కాలకృత్యాలన్నీ తీర్చుకుని స్నానం చేశాక దేవుడికి పూజ చేసుకుని వచ్చి 1 గ్లాస్ కాఫీ తాగి 1 గంట రిలాక్స్ అవుతానండి. మనకి ఈ వయసులో ఇలాంటివే కావాలి. ఇంతకు మించి ఏమీ కోరుకోక్కర్లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద మనం చర్చించుకునే గంట భగవంతుడి మీద బుక్కు పెట్టుకుని గీత చదువుకోండి, విష్ణు చదువుకోండి, లలిత చదువుకోండి, ఏమీ రాని వాళ్ళు హరే రామ హరే రామ హరే కృష్ణ అనుకుంటే మోక్షం చాలా తొందరగా వస్తుంది. నాకైతే నా పిల్లలు, నా ఇల్లు, నా సంతోషం దేవుడి దగ్గరే ఉంది. నా పిల్లల దగ్గర ఉంటాను, పిల్లలతో మాట్లాడుకున్నంతసేపు మాట్లాడుకుంటాను. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. 8 కల్లా ఎక్కడికక్కడ ఇల్లు ఖాళీ అయిపోద్ది. నేను 8 గంటలకు దేవుడి దగ్గర కూర్చుని 1 గంట, గంటన్నర పూజ చేసుకుని అప్పుడు కాఫీ తాగి రిలాక్స్ అవుతానండి. నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను. నాకు వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు కానీ అని ఏమీ ఉండదు. నాకు వీళ్ళు ఫోన్ చేశారని కానీ సంతోషం ఉండదు, వాళ్ళు ఫోన్ చేయలేదని దుఃఖం ఉండదు. యాక్చువల్గా నాకు ఫోన్ పెద్దగా ఇష్టం ఉండదండి. చిన్నప్పటి నుంచి నేను పెద్దగా ఫోన్ మాట్లాడిన ఎవరితోటి. ఎందుకంటే మనం ఒకటి మాట్లాడతాం, అవతల వాళ్ళు ఇంకొకటి పాస్ చేస్తారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. అందుకని చెప్పేసి నేను అసలు ఫోన్ జోలికి వెళ్ళను. నేను ఎవరికి ఫోన్లు చేయను. నాకు ఎవరైనా ఫోన్ వస్తే హాయ్ బాయ్ అంతే. అంతకుమించి మనం ఇంకా ఎక్కువ పెట్టుకోకూడదు ఎవరితోటి. ఎక్కువ పెట్టుకునే కొద్ది దుఃఖమేనండి. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించే కొద్ది మనకు మిగిలేది చివరి దుఃఖమే. ఎందుకంటే దానికి తెలివితేటలు ఉండాలి, తిప్పికొట్టే తెలివితేటలు ఉండాలి. అటువంటి లేని వాళ్ళు అందరూ హ్యాపీగా మన పిల్లలతోటి మన లోకంలో మన స్వర్గం లాంటి మా ఇంట్లో నానవుతే నాకు మా ఇంట్లో స్వర్గమే. నేను స్వర్గం ఇదే అనుకుంటాను. నా ఇల్లే నాకు స్వర్గం. భగవంతుడు వాక్ ఇచ్చాడు, చదువిచ్చాడు. దేవుడి దగ్గర 4 పాటలు పాడుకుంటాను, 4 శ్లోకాలు చదువుకుంటాను. కనకధార చదువుకోండి. శుక్రవారం వస్తే కనకధార చదువుకోండి. మంగళవారం హనుమాన్ చాలీసాది చదువుకోండి. చక్కగా రోజుకొక రకం, రోజు ఒకే రకం చదవాలని ఏమీ లేదు. ఈశ్వరుడికి అష్టోత్తరం చదువుకోండి సోమవారం. ఇలాగే నేను ఏ రోజు ఇలా చదువుకుంటా కాలక్షేపం చేస్తాను. ఎక్కడన్నా ఆవులు కనిపిస్తే చాలు, ఆవుకి ఒక అత్త అరటిపళ్ళు కొనేసి ఆవులు పెడతాను. ఆవుకి ఎవరు పెట్టారన్నది తెలియదు. మీరు పెట్టారా, నేను పెట్టాను, మన పేర్లు ఏం తెలియదు. ఆవు ఆకలి తీర్చడమే మన కర్తవ్యం. దానికి ఆకలి తీరేక నువ్వు చల్లగా ఉండు అని ఆవు గోవు దీవిస్తుంది. అంతకన్నా మనకి భగవంతుడు ఎక్కడి నుంచి దీవించక్కలేదండి. ఆవులో సకలకోటి దేవతలు ఆవు దగ్గరే ఉన్నారు. ఆవును పూజించండి. ఇంతేనండి. మరొక్కసారి మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను. ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది. నానమ్మ ఏంటి అనుకుంటారు కొంతమంది, తెలియని వాళ్ళు. ఇప్పుడు పిల్లలకు బోర్ అనిపిస్తుంది. ఏమన్నా మంచి మాటలు చెప్పినా కూడా వినట్లేదు. అందుకని చెప్పేసి తప్పనిసరిగా ఈ నేరేడు గింజలు అవుతాయి పడేయద్దు మీరు. నేను నేరేడు పళ్ళు తింటా, ఎంజాయ్ చేస్తాను నిదానంగాను. మళ్ళీ ఏమన్నా తిని మాట్లాడుతూ దగ్గర అవ్వచ్చు. అందుకని చెప్పేసి నిదానంగా తింటాను. గింజలు అవుతాయి పడేయకండి. మరీ చెప్తున్నాను. కొంచెం ఉప్పు,
కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసి బాగా కడిగేసి తెల్లటి వస్త్రం మీద బాగా 4-5 రోజులు ఎండబెట్టేయండి. ఎండ వస్తాయి, గలగలమంటే ఎండిపోతాయి. చక్కగా మిక్సీలో వేస్తే మెత్తని పౌడర్ అయిపోద్ది. ఇలా చేసుకోండి అమ్మ. ఇప్పుడు జీడి మామిడికాయలు ఆవకాయలు పెట్టుకునే రోజుల్లో జీడి దొరుకుతుంది. ఆ జీడి కూడా ఎండబెట్టుకోండి. అదొక చేసాలో పోసుకోండి. అదొక పావు స్పూన్, ఇదొక పావు స్పూన్ వేసుకుని షుగర్ ఉన్న వాళ్ళు తాగి చూడండి. మీకు తగ్గిన తర్వాత నానమ్మ తగ్గింది అంటారు. నేనే ఎక్స్పీరియన్స్, ఎందుకంటే షుగర్ బార్డర్లో ఉందన్నప్పుడు నేను ఇలా తాగి చూశాను. నాకు అసలు షుగర్ దరిదాపుల్లో కూడా లేదు. నాకు ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి హ్యాపీగా స్వీట్లు అన్నీ తింటాను, అన్ని పనులు చేసుకుంటాను. మొకాళ్ళ నొప్పి గురించే ఈ మధ్యకాలంలో బాధపడ్డాను. మా అబ్బాయి ట్రీట్మెంట్ చేయించాడు. మొకాళ్ళ నొప్పులు కూడా చాలా కవర్ అవుతున్నాయి. ఇంకొక నెల మీ ముందుకి రోజు రావడానికి ప్లాన్ చేస్తాను. ఇట్లా నేను మీ బతుకురి మీ నానమ్మ. నాకు ఇన్ని రకాలు పాత్రలు ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నానమ్మ అంటారు, బామ్మ అంటారు, అత్తయ్య అంటారు, పెద్దమ్మ అంటారు. నాకైతే హార్ట్ఫుల్గా చాలా ఖుషి అయిపోద్ది మిమ్మల్ని చూస్తూ ఉంటేనే. మీ కామెంట్లే మరింత ఎనర్జీని ఇస్తున్నాయి, నాకు మరిన్ని వీడియోలు చేయడానికి శక్తినిస్తున్నాయి. నా వంతు ప్రయత్నం, నాకు తెలిసిన వంటలు, నాకు తెలిసిన మాటలు, నాకు తెలిసిన పాటలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది మీ నానమ్మ. ఇట్లు నేను మీ మధుకురి మీ నానమ్మ. థ్యాంక్ యూ. మరి ఉండనా, నేరేడు పండు తింటాను, ఆగలేకపోతున్నాను మీతో మాట్లాడుతుంటే. ఓకేనా? థ్యాంక్ యూ. మేం గోదావరోళ్ళమండి.